ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం మంత్రాలయంలో ఉన్నటువంటి శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆలయ విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం. భారతదేశంలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటి అయినటువంటి కర్నూలు జిల్లాలో మంత్రాలయంలో ఉన్నటువంటి శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠం వెలుగొందుతుంది. రాఘవేంద్ర స్వామి జీవ సమాధిలోకి ప్రవేశించిన బృందావనాన్ని దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు విరివిగా వస్తూ ఉంటారు. అసలు ఆ క్షేత్రం మరియు స్థల పురాణం ఈరోజు మనం తెలుసుకుందాం. మంత్రాలయం ఒకప్పుడు మారుమూల ప్రాంతం, మంచాల గ్రామంగా పిలిచేవారు. అదోని నవాబు పాలనలో ఉండేది. మధ్యమఠంలో సన్యాసం స్వీకరించినటువంటి రాఘవేంద్ర స్వామి అక్కడున్నటువంటి మూల రాములను పూజిస్తూ బోధనలు చేస్తూ మంత్రాలయానికి వచ్చారు. స్వామి పూర్వ అవతారం శ్రీ మహావిష్ణువు భక్త పారాయణంలో ఒకడైనటువంటి ప్రహ్లాదుడు అప్పుడు యజ్ఞాలు యాగాలు చేసిన స్థలమే మంత్రాలయం అని ఒక గాథ. అందుకే పూర్వావతారంలో రాజుగా పాలించిన స్థలం కావడంతో ఇక్కడి తాను బృందావస్తులు అనగా జీవ సమాధి కావాలని స్వామి తలచారు. ఆ సమయంలోనే ఇక్కడ గ్రామదేవత అయినటువంటి మంచాలంబ రాఘవేంద్ర స్వామిని ఇక్కడే ఉండాలని ఆజ్ఞాపించిందంట. దీంతో స్వామి ఇక్కడే ఉంటూ చివరకు ఇక్కడే జీవ సమాధి అయ్యారు. అప్పటి నుంచి నిత్యం రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పండితులు మంత్రాలు వల్లిస్తూ ఉండడంతో ఈ మఠం కాలక్రమేణా మంత్రాలయంగా మారిందని చెప్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా గ్రామదేవత అయినటువంటి మంచలమ్మను దర్శించుకుని అనంతరం రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకుంటారు. తమిళనాడు భువనగిరి వాసులైనటువంటి తిమ్మనబట్టు గోపికాంబ దంపతులకు వెంకటనాథుడు అనగా రాఘవేంద్ర స్వామికి జన్మించారు. ఆయన 1595లో జన్మించారు. 5 ఏళ్ల ప్రాయంలో అక్షరాభ్యాసం చేసి ఆపై 4 వేదాల అధ్యయనం చేశారు. యుక్త వయసు వచ్చేసరికి విద్యల సారాన్ని గ్రహించినటువంటి వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకుని సన్యాసాన్ని స్వీకరించారు. అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు. మంత్రాలయం కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద 12 ఏళ్ల పాటు తపస్సు చేశారు. ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నమై ప్రత్యక్షమయ్యారని చరిత్ర గాథ కలదు. అనంతరం పవిత్ర తుంగభద్ర నది తీరాన మంత్రాలయంకి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనను కొనసాగించారు. ఆదోని నవాబు సిద్ది మసూద్ ఖాన్ నుంచి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు. మాధవరం దగ్గరున్న కొండశిలకు వెళ్లిన రాఘవేంద్ర స్వామి అక్కడి రాయితోని తనకు బృందావనం ఏర్పాటు చేయాలంటూ దివాన్ వెంకన్నాచారిని ఆజ్ఞాపించారంట. త్రేతాయుగంలో ఒక బండరాయి సీతారాములకు 7 గంటల పాటు విశ్రాంతినిచ్చిందని, ఆ మేరకు 700 ఏళ్లు పూజలు అందుకుంటుందని ఆ బండరాయికి వరం ఇచ్చారని, ఆ మహిమగల రాయితోని తన బృందావనం నిరూపొందించాలని స్వామి చెప్పారని సమాచారం. దీంతో ఆ రాయితోని స్వామివారి బృందావనాన్ని రూపొందించారు. ఆపై 1671 సంవత్సరంలో రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో సజీవ సమాధి పొందారు. మరి తెలుసుకున్నారు కదా మంత్రాలయంలో ఉన్నటువంటి శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయ విశేషాలు మరియు స్థల పురాణం. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.